హలో ఫ్రెండ్స్, చాలా రోజులైంది. బాగున్నారు కదా అందరూ? ఇదినేమో మా అమ్మాయి తన బాల్కనీ పిక్చర్స్ అన్నీ పంపిస్తే నాకు చూస్తే ఎంత సంతోషం వేసిందో నిజంగా. మల్లె మొగ్గ, ఇంకా రకరకాల పూలండి, కనకాంబరము, ఇంకా ఏవేవో పూలు. ఇంట్లో బాల్కనీలో ఇంత చక్కగా పెంచుకుంటే, ఇంత చక్కటి వాతావరణం మనకు ఇంట్లో కలిగి ఉంటే మనకు మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. ఇంటి ముందు పెద్ద స్థలం లేకపోయినా చిన్న బాల్కనీ ఉన్నా మనము చిన్న తోటను, అందమైన తోటను తయారు చేసుకుంటే అది మన ఇంటికి అందాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, మన జీవితానికి ఎన్నో మంచి మార్పులను కూడా తీసుకొస్తాయి. స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. ఇంట్లో పచ్చదనం పెరగడం వల్ల చల్లని ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మొక్కలకు నీళ్లు పోయడం, వాటి పెరుగుదలను చూడడం మనసుకు ఆనందాన్ని ఇస్తుంది, ఒత్తిడి తగ్గిస్తుంది, ప్రకృతితో సమయం గడపడంలో సహాయపడుతుంది. ఇంకా ఒకవేళ కూరగాయలు పెంచుకుంటే అవి కూడా మనకి ఎంతో ఆరోగ్యకరమైన ఏ దినానికి కావాల్సిన ఆహార పదార్థాలు కూడా మనం సంపాదించుకోవచ్చు. అంతేకాదు పూల మొక్కలు, ఆకుల మొక్కలు బాల్కనీకి అందమైన రూపాన్ని ఇస్తాయి. చిన్న స్థలం కూడా ప్రకృతి అందంతో నిండిపోయి అదే ఒక ఉద్యానవనం లాగా మనకు అనిపిస్తుంది. బాల్కనీలో ఒక చైర్ వేసుకొని ప్రశాంతంగా కాఫీ, టీ తాగుతూ, ఏదైనా పుస్తకం చదువుతూ, లేకపోతే ఏమైనా చేస్తూ మనం ప్రశాంతంగా సమయం గడపడానికి బాల్కనీలో ఉండే ఒక చిన్ని తోట మనకి ఎంత అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది కదా. చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా మా పాపకి అదే బర్డ్ ఫీడ్ పెట్టిందండి. ఆ ఫీడ్ కోసం ఆ బర్డ్స్ వస్తాయి. అవి కూడా ఎంతగా చక్కగా మరి ఆహారం తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. ఆ చిన్ని పిట్టలు అలా తింటూ ఉంటే మనకు చూడడానికి ఎంత సంతోషంగా ఉంటుంది కదా. ఆకలితో ఉన్న పక్షులకి ఆహారం లభిస్తుంది. మరి చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. మంచి అలవాటు. మనం చిన్న మొక్కను నాటుకున్నా కూడా మన ఇంట్లోకే ప్రకృతి వచ్చేసి ఆ చిన్ని బాల్కనీ. ఈ అపార్ట్మెంట్ కల్చర్లో మనకు అసలు చెట్లను పెంచుకునే మార్గమే లేదు కదా. అయితే బాల్కనీలలో కూడా మనము చిన్న చిన్న కుండీలలో చక్కగా మొక్కలు పెంచుకోవచ్చు. ఈ చిన్న చిన్న తోటలు మన ఇంటిని అందంగా మార్చేస్తాయి, సంతోషకరంగా మారుస్తాయి. ఈ చిన్ని పిట్టలు చూసారా, పిచ్చుకలు, ఎన్ని రకాల పిచ్చుకలు ఎంత సంతోషంగా అవి తింటున్నాయి. ఆహారం కింద పడిపోతే అన్నీ వెళ్ళి అక్కడ ఏరుకొని తింటూ ఉన్నాయి. ఎంత మంచి ఆహ్లాదకరమైన ఒక మంచి వాతావరణం ఇంట్లో ఉంటుంది కదా. అలా ఉంటే చాలా బాగుంది, చాలా సంతోషంగా అనిపించింది. తనకు ఓపిక ఉన్నప్పుడంతా అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటుంది అమ్మాయి. నాకు చాలా బాగా అనిపించింది. మీకు కూడా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.